అదృష్టవంతుడు మీ అల్లుడు. భలేవారే, పెళ్ళయ్యాక ఆస్తి మొత్తం అల్లుడిదే అన్నారుగా, ఇంకా వాటి గురించి ప్రత్యేకంగా అడగాలా? అయితే అల్లుడిని ఇల్లరికపు అల్లుడిని చేసుకుంటే నయం. కూతురు దూరంగా ఉందనే బాధ ఉండదు, ఆస్తి ఎక్కడో పోతుందనే భయమూ ఉండదు. అనుకున్నవన్నీ జరగాలి కదండి. ఆయన ఇల్లరికం అనగానే హరిప్రసాద్ గారు కరాఖండిగా కాదని చెప్పకుండా అనుకున్నవన్నీ జరగాలి కదండి అంటారేంటి? అంటే హరిప్రసాద్ గారు కూడా మాధవని ఇల్లరికం అల్లుడు చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్ట? అంత ఆస్తి పెట్టుకొని ఇల్లరికపు అల్లుడిగా రమ్మంటే ఎవరు రానంటారు చెప్పండి? ఎంగేజ్మెంట్ అయి ఎంతోసేపు అవ్వలేదు, అప్పుడే నన్ను నా తమ్ముని వేరు చేద్దామనే ఆలోచన మొదలైనట్టుంది. అయినా ఈ ఆలోచన ఇప్పుడొచ్చిందా, లేక ముందు నుండే ఉండుంటుందా? ఇంతలోనే అంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నారు ఈయన? చూడండి హరిప్రసాద్ గారు, ఇల్లరికపు అల్లుడైతే మన చేతిలో ఉంటాడు, మనం చెప్పింది వింటాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు, ఆస్తిని కాపాడుకుంటాడు. ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు అమ్మాయిని అత్తవారింటికి పంపించే కన్నా అల్లుడిని మన ఇంటికి తెచ్చుకోవడమే బెటరు. మా అమ్మాయి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. దాని సంతోషమే నాకు ముఖ్యం. దాని ఆనందం కోసం నేను దేనికైనా సిద్ధం. భోంచేశారా? భోంచేశానమ్మా. ఇంతకీ అల్లుడు గారు లేకుండా కూతురు ఒక్కదానే తీసుకొచ్చావేంటి? అల్లుడు గారు ఎవరితోనూ మాట్లాడుతున్నారు. అమ్మా భూమి, నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇక నుండి నీ భర్తని నీ కొంగును కట్టుకుని తిరగాలి. అలా గాలి కుదిలేస్తే ఎలా చెప్పు? పెళ్ళవగానే అన్నదమ్ములు దూరం అవుతారు అంటారు, అన్నదమ్ముల బంధాలు ముక్కలైపోతాయంటారు. ఇప్పుడు కూడా అలాగే అవుతుందా? వీళ్ల స్పీడ్ చూస్తుంటే మా మధ్య దూరం పెరిగేలా ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ అలా జరగకూడదు. అమ్మ మేము వస్తామమ్మా. వస్తానమ్మా.